జపనీస్ లో ఉండే ఎవెంగ్లా అమెరికానా అనే చెట్టుపై తిరిగే కప్ప గట్ బ్యాక్టీరియాలో క్యాన్సర్తో పోరాడే కారకాలు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే దీంతో తయారు చేసిన ముందు రిపీట్ ఇప్పటికే దీనితో తయారు చేసిన మందు ఒక జాతి ఎలకలలోని కణితులను పూర్తిగా తగ్గించిందని, ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేల్చారు శాస్త్రవేత్తలు. జపాన్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలు చేశారు. ఈ కప్పల నుంచి గట్ బ్యాక్టీరియాను ఎలకలకు బదిలీ చేయడం వల్ల క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఎలా ఉంటాయో పరీక్షించారు. కప్పలు, న్యూట్లు, బల్లులు సహా మొత్తం 45 వేర్వేరు బ్యాక్టీరియా జాతులను పరీక్ష కోసం షార్ట్ లిస్ట్ చేయగా వాటిలో 9 జాతుల బ్యాక్టీరియాలు క్యాన్సర్ పోరాటంపై విజయం సాధించాయి. అందులో ఎవెంగ్లా అమెరికానా జాతి కప్ప బ్యాక్టీరియా చాలా ప్రభావవంతంగా పనిచేసినట్లు తేల్చారు. కప్ప కడుపులో ఉన్న బ్యాక్టీరియాపై ఒక జర్నల్కు వ్యాసం రాసిన శాస్త్రవేత్తలు అనేక విషయాలు వెల్లడించారు. అమెరికానా బ్యాక్టీరియాను ప్రయోగించిన ఎలకల్లో క్యాన్సర్ కణితులు పూర్తిగా మాయం చేసిందని గ్రహించారు. అక్కడితో ఆగిపోలేదు. చికిత్స అనంతరం ఆరోగ్యవంతంగా మారిన ఎలకల శరీరంలోకి మరోసారి క్యాన్సర్ కణాలు ప్రవేశపెట్టారు. అయితే అనూహ్యంగా అవి అభివృద్ధి చెందకుండా అదృశ్యమైపోయాయి. ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు 2 విషయాలను గ్రహించారు. ఒకటి, క్యాన్సర్ కణాలపై అమెరికానా బ్యాక్టీరియా దాడి చేస్తుంది. అదే టైంలో శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అని తేల్చారు. అంతేకాకుండా కీమోథెరపీ ఔషధాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని తేల్చారు. జంతువులపై ప్రయోగం తర్వాత అమెరికానా చాలా సురక్షితమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలక రక్త ప్రవాహం నుంచి బ్యాక్టీరియా త్వరగా తొలగిపోయిందని, దీర్ఘకాలిక విష ప్రక్రియకు కారణం కాలేదని తేల్చారు. అవయవాల పనితీరుపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని, వ్యాధి తగ్గించడంలో ప్రస్తుతం ఉన్న కీమోథెరపీ ఔషధాల కంటే ఎక్కువగా పనితీరు కనబరుస్తోందని కూడా పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు జంతువులపై మెరుగైన ఫలితాలు సాధించిన ఈ ప్రయోగం మనుషులపై చేయాల్సి ఉంది. ఇప్పుడు మనుషులపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు. బ్యాక్టీరియల్ చికిత్స క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనుషుల భద్రతపై ఎక్కువగా ఫోకస్ చేయాలి. అమెరికానా అనేది బ్యాక్టీరియా కాబట్టి ఇది మానవుల్లోని ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పరీక్షలు చేయడం సవాల్తో కూడుకున్నది. శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను చంపడానికి బ్యాక్టీరియాను సహకరించే ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. కొన్ని మూత్రాశయ క్యాన్సర్ కేసులకు చికిత్స చేయడానికి కనీసం ఒక బ్యాక్టీరియల్ చికిత్సను ఉపయోగిస్తున్నారు.